హాయ్ ఫ్రెండ్స్, ఐఏసీఈ బ్రహ్మాస్త్రలో భాగంగా ఎర్రర్ లొకేషన్ పార్ట్ 11 మనం ఇంతకుముందు ఒక 10 ఎపిసోడ్స్ చేస్తున్నాం. ఈరోజు మనం 11th వన్ చేయబోతూ ఉన్నాం. అదేవిధంగా పారాజంబుల్ కూడా చేస్తున్నాం. సో మరలా 11th వన్కి ఎందుకు వచ్చామంటే వెరీ సూన్ మనము ఐబిపిఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ అటెంప్ట్ చేయబోతున్నాం. అదేవిధంగా రాబోయే కాలంలో ఆర్ఆర్బి పీఓ మెయిన్స్, ఆర్ఆర్బి క్లర్క్ మెయిన్స్ కూడా మనం అటెంప్ట్ చేయబోతున్నాం. కాబట్టి 11th వన్లో ఏముందో చూద్దాం. ఎర్రర్ లొకేషన్ నెంబర్ 11. ఎవరైనా ఎర్రర్ లొకేషన్ నెంబర్ 11 చూడాలి అని అనుకున్నప్పుడు ముందుగా 1 to 10 ఎపిసోడ్స్ అన్ని చూడండి. దెన్ 11th ఎపిసోడ్స్ కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది గ్రాడ్యువల్గా ద లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో దట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఐఏసీఈ బ్రహ్మాస్త్రలో భాగంగా ఇంగ్లీష్లో ఒక్క మార్కు కూడా పోకుండా ఏ విధంగా మ్యాక్సిమం మార్కులు సాధించాలి అనేటువంటి మన ప్రయత్నంలో భాగంగా రండి చూద్దాం. ఎర్రర్ లొకేషన్ పార్ట్ 11. ఎస్, దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ దట్ యు హ్యావ్ విత్ యూ. Witnessed the young soldier's ability to repeatedly hit bullseye at arms training. Instructors pushed him to participate in the army marksmanship competition. Yes, my dear friends, ability to repeatedly hit bullseye, no error. Where? At arms training, no error. Instructors pushed him, no problem. To participate, no problem. In the army marksmanship competition, okay. Participate in the army marksmanship competition. Then where is the problem? It is not witnessed. It can be written as witnessing. You can start with verb plus ing here. చూడడం ద్వారా, దేనిని చూడడం ద్వారా? విట్నెసింగ్ వాట్? ద యంగ్ సోల్జర్స్ ఎబిలిటీ. యంగ్ సోల్జర్స్ ఎబిలిటీని చూడడం ద్వారా టు రిపీటెడ్లీ హిట్ బుల్సై అని అన్నాడు. సో మనం చూస్తూ ఉంటాం స్టేట్మెంట్ నాన్ ఫైనైట్ వెర్బ్ అయినటువంటి వెర్బ్ ప్లస్ ఐఎన్జీతో స్టార్ట్ అవ్వవలసి ఉంది. సో దట్ ఇది విట్నెస్డ్ కాదు. లేదు, విట్నెస్డ్ అప్లై చేయాలి అని అనుకున్నట్లయితే హ్యావింగ్ విట్నెస్డ్ అని అనొచ్చు. ఎందువలన ఇక్కడ ఇన్స్ట్రక్టర్స్ పుష్డ్ హిమ్ అనేది V2లో ఉంది. దానికన్నా ముందు ఏం జరిగిందంటే అతని యొక్క ఎబిలిటీని చూడడం జరిగింది. అతని యొక్క ఎబిలిటీని చూశారు కాబట్టి యూ కెన్ యూజ్ హ్యాడ్ ప్లస్ V3. సో ముందుగా అతని యొక్క ఎబిలిటీని చూశారు ఎవరు? ఇన్స్ట్రక్టర్స్ had witnessed the young soldier's ability to repeatedly hit bullseye at arms training. Instructors and pushed him to participate in the army marksmanship competition. ఎప్పుడైతే V2 ఇవ్వబడిందో దానికన్నా ముందు జరిగినటువంటి విషయము హ్యాడ్ ప్లస్ V3 మిత్రమా. దీనిని ఒక ఫ్రేజ్ రూపంలో రాయాలి అనుకున్నప్పుడు యూ కెన్ రైట్ లైక్ దిస్, దట్ ఈజ్ హ్యావింగ్ విట్నెస్డ్, దట్ ఈజ్ V3. ఇది కరెక్ట్ అవుతుంది. లేదా ఓవరాల్గా దానిని మనము విట్నెసింగ్ అనేటువంటి వెర్బ్ ప్లస్ ఐఎన్జీతో చెప్పినప్పుడు దట్ మీన్స్ ఇన్స్ట్రక్టర్స్ విట్నెస్డ్ ద యంగ్ సోల్జర్స్ ఎబిలిటీ అవుతుంది. సో దట్ మోర్ ఓవర్ ఒక యాక్షన్ ముందుగా జరిగి ఒక యాక్షన్ తర్వాత జరిగింది కాబట్టి దట్ కెన్ బి రిటన్ యాజ్ హ్యావింగ్ విట్నెస్డ్ ద యంగ్ సోల్జర్స్ ఎబిలిటీ. అది పాస్ట్ టెన్స్లోకి మారినప్పుడు ఏమవుతుందంటే హ్యాడ్ విట్నెస్డ్గా చేంజ్ అవుతుంది మిత్రమా. ఎస్, దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 1 అండ్ ద ఎర్రర్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ పార్ట్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద సెకండ్ వన్. వెరీ గుడ్. ద పెర్సెప్షన్ ఆఫ్ అదర్స్, నో ఎర్రర్. పర్టికులర్లీ ఫ్యామిలీ మెంబర్స్ అన్నప్పుడు అక్కడ మనకు ఒక ఎర్రర్ కనబడుతోంది. దాన్ని కన్సిడర్ చెయ్యాలా లేదా అనేటువంటిది మరి కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం. చేంజ్డ్ వెన్ హీ క్వాలిఫైడ్. ఇక్కడ ప్రిపోజిషనల్ ఎర్రర్ కనపడుతోంది మిత్రులారా. ప్రిపోజిషనల్ ఎర్రర్ ఆన్ కనపడుతోంది. క్వాలిఫైడ్ ఫర్ వాట్? క్వాలిఫైడ్ ఫర్ ఏ గవర్నమెంట్ జాబ్. యాక్చువల్లీ మనం సెకండ్ ఎర్రర్గా దేని తీసుకుంటామంటే అది ఫ్యామిలీ మెంబర్స్ కాదు, మెంబర్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ క్వాలిఫైడ్
for a government job. ఇది prepositional error. You can consider it. The perception of others, particularly the members of family, changed when he qualified for a government job. అయితే కొన్ని సందర్భాలలో అది ఎర్రర్ అయినప్పటికీ ప్రిపోజిషనల్గా వచ్చిన బ్లండర్ ఉంది కాబట్టి యూ హ్యావ్ టు కన్సిడర్ క్వాలిఫైడ్ ఫర్ యాజ్ అన్ ఎర్రర్ హియర్. నౌ వి నో ఫ్యామిలీ మెంబర్స్ అనే విషయంలో మనకు తెలుసు అక్కడ కూడా ఎర్రర్ ఉందని. క్వాలిఫైడ్ తర్వాత ప్రిపోజిషన్ ఎర్రర్ వచ్చింది, దట్ ఈజ్ క్వాలిఫైడ్ ఫర్. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ ఫోర్త్ వన్, క్వాలిఫైడ్ ఫర్, అండ్ సెకండ్ వన్ that is members of family. Now I am going to the third question. Yes, my dear friends, the scheme which will be launched during the next 2 years require an additional investment of 100 crores. మిత్రులారా, which will be launched during the next 2 years, ఏమిటయ్యా లాంచ్ అయ్యేది అంటే the subject is here the scheme. The scheme అనేటువంటిది సింగులర్ అయినప్పుడు, now I keep this one in brackets, you can easily understand. The scheme which will be launched during the next 2 years requires an additional investment because require is a plural verb. Scheme is a singular subject. Scheme is a singular subject, so that it requires. So that plural verb is the wrong one. So that, my dear friends, the problem is there in the third part, that is required. We have to convert that one as requires. Now let's go with our reading. The scheme which will be launched during the next 2 years requires an additional investment of 100 crores. So it is requires because scheme is our subject singular. Now the next one, my dear friends, it's very easy, but we shall read the whole sentence. Despite of is not there. There are 2 answers you can write. One, despite, or otherwise you can write in spite of. Despite curfew in some areas, minor communal incidents were reported from different areas of the walled city. So remaining parts lo error ledu mitrama, single error kanapadutondi, adi despite of kaadu, despite matrame. Or otherwise you can write in spite of. కర్ఫ్యూ ఉన్నప్పటికీ ఇన్ సమ్ ఏరియాస్, కొన్ని ఏరియాల్లో మైనర్ కమ్యూనల్ ఇన్సిడెంట్స్ వర్ రిపోర్టెడ్ ఫ్రమ్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ద వాల్డ్ సిటీ. కొన్ని ఏరియాల్లో కర్ఫ్యూ ఉన్నప్పటికీ రిమైనింగ్ ఏరియాస్ నుండి కొన్ని మైనర్ కమ్యూనల్ ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అయ్యాయి అంటున్నాడు. సో దట్ ద ఎర్రర్ ఈజ్ విత్ ద ఫస్ట్ పార్ట్. Now question number 5. ఏ డైమండ్ జ్యువెలర్స్ ప్యూన్, ఒక డైమండ్ జ్యువెలరీ ప్యూన్ టిప్డ్ ఆఫ్ ఏ గ్యాంగ్, ఒక గ్యాంగ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అబౌట్ ద గోల్డ్ ఇన్ హిజ్ ఎంప్లాయర్స్ వాల్ట్. యాక్చువల్గా చూడాలంటే ఇక్కడ మనకి క్లియర్గా ఎర్రర్ అనేది ఏమీ కనిపించడం లేదు. వీ కెన్ గో విత్ నో ఎర్రర్. నౌ ద గోల్డ్ అనవచ్చా అనే ఒక ఐడియా ఉంటుంది. హియర్ ద గోల్డ్ మీన్స్ gold jewelry, gold ornaments in his employer's vault. Actually, metals do not take any article, but ikkada particular ga cheptunnadu employer yokka vault lo unnatuvanti gold gurinchi. A diamond jeweler's peon, no error. Tipped off a gang, no error. About the gold, no error in his employer's vault. Otherwise you can write a diamond jeweler's peon tipped off a gang about the gold jewelry, about the gold ornaments in his employer's vault. There is no error, my dear friends. Modification undi tappa error kanipinchadam ledhu.
Okay. The next question, sixth question is here for you. The buzz at the party was that a famous film star and politician would probable drop. That is the problem. Here would is a modal, drop is V1, but it is called helping verb also as an auxiliary. Here it can be called as a main verb, and this should be an adverb. So when you are dealing with a helping verb and a main verb, if you find a gap in between the two, you can apply probably, that is adverb. Helping verb plus adverb plus main verb. Would probably drop. Question number 7. Illegal sand mining in the peripheral areas. Peripheral areas means outskirts of the district continues to remain a big problem for forest range officers as yet another instance illegal. No. As yet another instance of illegal mining was reported yesterday. Okay. Illegal sand mining in the peripheral areas of the district continues to remain a big problem for forest range officers. ఇంతవరకు ఇల్లీగల్ శాండ్ మైనింగ్ అనేది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్కి ఇంకా ప్రాబ్లంగానే ఉందని చెప్పారు. యాజ్ ఎలా చెప్పగలుగుతున్నారంటే ఎట్ అనదర్, మరొకటి ఎట్ అనదర్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఇల్లీగల్ మైనింగ్. సో మరొక ఇన్స్టెన్స్ జరిగింది అన్నాడు. ఈ రెండింటి మధ్యలో ఖచ్చితంగా ద ఇన్స్టాన్స్ ఆఫ్ an example of illegal mining was reported yesterday. So that's it. ఇక్కడ ఒక preposition మిస్ అయింది మిత్రమా. Illegal sand mining in the peripheral areas of the district continues to remain a big problem for forest range officers as yet another instance of illegal mining was reported yesterday. Now question number 8. One needs to set goals at different stages of, not differing stages. Differing stages means ఒక స్టేజ్కి మరొక స్టేజ్కి పడకపోతే అవి డిఫర్ అవుతున్నాయి అంటాం. కానీ డిఫరెంట్ స్టేజెస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేజెస్ అని అర్థం. సో ఇక్కడ వాడవలసింది డిఫరింగ్ స్టేజెస్ కాదు మిత్రులారా, ఇక్కడ యూజ్ చేయవలసింది డిఫరెంట్ స్టేజెస్. నౌ one needs to set goals at differing stages కాదు మిత్రమా, that is a different stages of one's career. What is the difference between differing and different? Differing means we differ means we are against to that thought. ఆ థాట్కి, ఆ ప్రాసెస్కి మనం ఆపోజిట్లో ఉన్నప్పుడు డిఫర్ అవుతున్నాము అంటాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టేజెస్, వేరియస్ స్టేజెస్, you can call them different stages. That's it. One more time చదువుతున్నాను. One needs to set goals at different stages of one's career and monitor achievements and accomplishments. Question number 9. Okay. Arranging such a large amount of funds now will be a problem. Why banks are usually not open so yet? ఇక్కడ యూజ్ చేయవలసిన వై కాదు మిత్రమా. ఒకసారి ఆలోచించండి. ఒకటి ప్రాబ్లం చెప్పాడు, రెండవది సొల్యూషన్ చెప్పాడు. చూద్దాం. అరేంజింగ్ సచ్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్ నౌ విల్ బి ఏ ప్రాబ్లం. ఎందుకు? బికాస్ బ్యాంక్స్ ఆర్ యూజువల్లీ నాట్ ఓపెన్ సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఇక్కడ అప్లై చేయవలసినది వై కాదు మిత్రమా, ఓన్లీ బికాస్. అలాగే నువ్వు వై బికాజ్ అనే పదాన్ని కూడా యూజ్ చేయకూడదు, కేవలం బికాజ్ మాత్రమే యూజ్ చేయాలి. వై బికాజ్ అనేటువంటి అప్లికేషన్ కూడా రాంగ్.
అయితే స్పోకెన్లో ప్రజలు మాట్లాడేటప్పుడు వై బికాస్ అంటూ ఉంటారు, బట్ దట్స్ ఎ రాంగ్ వన్. సో దట్ ఇట్ ఈస్ నాట్ వై, ఇట్ ఈస్ బికాస్. అరేంజింగ్ సచ్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్ నౌ విల్ బి ఎ ప్రాబ్లం బికాస్. సో ఆ వై ప్లేస్లో మనం తీసుకోవలసింది ఏంటంటే దట్ ఈస్ బికాస్. Because banks are usually not open so early in the morning. Now, question number 10. Very good. Had this notification been amended? Had this notification been amended earlier? ఈ నోటిఫికేషన్ కనుక ముందుగానే అమెండెడ్ అయి ఉన్నట్లయితే వీ కుడ్ హ్యావ్ స్టాప్డ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్. మనం ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ని ఆపగలిగి ఉండేవారం. దేర్ ఈజ్ నో ఎర్రర్. వన్ మోర్ టైమ్, హ్యాడ్ దిస్ నోటిఫికేషన్ బీన్ అమెండెడ్, ఒకవేళ ఈ నోటిఫికేషన్ ముందుగానే అమెండ్ అయి ఉన్నట్లయితే వీ కుడ్ హ్యావ్ స్టాప్డ్, మనం ఆపగలిగి ఉండేవారం ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్. ఇక్కడ మీకు రూల్ బాగా తెలుసని అనుకుంటున్నా, బట్ లెట్ మీ గివ్ యూ ద రూల్ అగైన్. కండిషన్స్లో రూల్ తీసుకున్నప్పుడు ఇఫ్ ప్లస్ V1 మెయిన్ క్లాస్లో ఏం తీసుకుంటుందంటే విల్ ప్లస్ V1. అయితే కొన్ని సందర్భాలలో విల్ మాత్రమే కాదు మిత్రమా, యూ కెన్ అప్లై can or may also. This is rule number 1. Now the rule number 2 is would plus V1 that can become could or might. And now I see the third one, and the rule here is if plus had plus V3. If plus had plus V3 can be written as in the main clause, that is a conditional perfect, that is if plus had plus V3 would have plus V3. So had this notification been amended earlier, we could have stopped. Here you can see had plus V3 and could have plus V3. There is no error. Had this notification been amended earlier, we could have stopped the transfer of funds. There is no error, my dear friends. And the rule is here, if plus V1 will plus V1, if plus V2 would plus V1, if plus had plus V3 would have plus V3. Now I am going to 11th question. Plagued by huge losses, విపరీతమైనటువంటి లాసెస్తో ఇబ్బంది పడుతూ ఫుల్ సర్వీస్ ఎయిర్లైన్స్ are struggling to cope with the competition from low-cost airlines. One more time, there is no error. Plagued by huge losses, విపరీతమైనటువంటి లాసెస్తో full service airlines are struggling to cope with the competition from low-cost airlines. There is no error. Question number 12. Problem ఉంది చూద్దాం రండి. This is turned out to be. ఈ టు బి చెప్తోంది త్వరలో జరగబోతోంది అని. దిస్ ఈజ్ టర్న్డ్ అవుట్, దాని రిజల్ట్ ఎలా ఉండబోతోంది? వన్ ఆఫ్ అవర్ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్, ఇది అతి త్వరలో మా యొక్క సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ కాబోతోంది
and we have made quite a large profit from it. ఇప్పటికే మనం ప్రాఫిట్ కనుక సంపాదించి ఉంటే అక్కడ అండ్ యూజ్ చేసి హ్యావ్ మేడ్ క్వైట్ ఏ లార్జ్ ప్రాఫిట్ ఫ్రమ్ ఇట్, ఇప్పటికే ప్రాఫిట్ చేసి ఉంటే ఆల్రెడీ ఇట్ ఈజ్ ఏ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. అవుతోంది అని అన్నాడు కాబట్టి మేము ఒక లార్జ్ ప్రాఫిట్ని తీసుకుంటాము అని చెప్పాలి. సో దట్ దిస్ ఈజ్ టర్న్డ్ అవుట్ టు బి వన్ ఆఫ్ అవర్ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ అండ్ వీ విల్ మేక్, అది సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అయినప్పుడు and we will make quite a large profit from it. లేదు వన్ ఆఫ్ అవర్ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ కాబోతోంది బికాజ్ వీ హ్యావ్ మేడ్ క్వైట్ ఏ లార్జ్ ప్రాఫిట్ ఫ్రమ్ ఇట్, లేదా యాజ్ వీ హ్యావ్ మేడ్ ఏ లార్జ్ ప్రాఫిట్ ఫ్రమ్ ఇట్. సో అండ్ని మారుస్తూ యాజ్ చేసిన రైట్ అవుతుంది, లేదా ఫ్యూచర్లోకి తీసుకువెళ్ళినట్లయితే వీ విల్ మేక్ అని కూడా అనొచ్చు. ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దిస్ ఈజ్ ద సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అనలే, దిస్ ఈజ్ టర్న్డ్ అవుట్ టు బీ వన్ ఆఫ్ అవర్ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ యాజ్ వీ హ్యావ్ మేడ్ క్వైట్ ఏ లార్జ్ ప్రాఫిట్ ఫ్రమ్ ఇట్. ఒకటి, దిస్ ఈజ్ టర్న్డ్ అవుట్ టు బి వన్ ఆఫ్ అవర్ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్, ఇది మా ప్రాజెక్ట్స్లో సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ కాబోతోంది అండ్ వీ విల్ మేక్ క్వైట్ ఏ లార్జ్ ప్రాఫిట్ ఫ్రమ్ ఇట్, మరియు మేము దీని నుండి ఎక్కువ ప్రాఫిట్ తీసుకోబోతున్నాము. ఇలా మనం అండ్ ఉంచినట్లయితే విల్ మేక్ చేయాలి, లేదు హ్యావ్ మేడ్ ఉంచినట్లయితే యాజ్ చేసినప్పుడు అది కాంటెక్స్చువల్గా కరెక్ట్ అవుతుంది మిత్రమా. సో దట్ యాజ్ వీ హ్యావ్ మేడ్ ఆర్ అండ్ వీ విల్ మేక్, అండ్ వీ విల్ మేక్ అంటే ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం, యాజ్ వీ హ్యావ్ మేడ్ అన్నామంటే ప్రజెంట్ గురించి మాట్లాడుతున్నాం మిత్రులారా. నౌ క్వశ్చన్ నెంబర్ 13 బిఫోర్ యూ. Very good. The act will be passed with a comfortable majority if all the partisans of her group, my dear friends, the act will be passed with a comfortable majority అనే చోట ఏ విధమైన ఎర్రర్ మనకి కనిపించలేదు మిత్రమా. The act will be passed with a comfortable majority, there is no error. But if all declares denotes plural, the partisans declares plural of her group, here the subject is all the partisans. All the partisans is the subject and it is plural. As it is plural, you cannot use favors, it is only favorite. Come on. The act will be passed with a comfortable majority if all the partisans of your group favor it. It is not favors it, we can use favor it because all the partisans అనేటువంటిది ప్లూరల్ మిత్రమా. ప్లూరల్ కాబట్టి SRES మనం అప్లై చేయలేం. యు నో సింగులర్ వెర్బ్, సింగులర్ వెర్బ్ 1 you can use is instead of are. You can use was instead of were. You can use has instead of have. And you have to use V1 plus S when it is singular. Then if it is a plural verb, if it is a plural subject, we have to use are. If it is plural, you have to use were. If it is plural, you have to use have, and if it is plural you have to use only V1. This is partisans అనేటువంటిది ప్లూరల్ కాబట్టి ఇక్కడ మనము కేవలం V1 మాత్రమే అప్లై చేయాలి. సో దట్ ఇట్ ఈస్ నాట్ ఫేవర్స్, ఇట్ ఈస్ ఫేవర్. It is not favors, it is a favor. Now my dear friends, my next question before you. These recently upgraded branch offices have been fully computerized and are connected to headquarters to ensure proper monitoring. To ensure proper monitoring లో ఎర్రర్ కనిపించడం లేదు. సబ్జెక్ట్ ఎవరయ్యా అంటే
these recently upgraded branch offices. సబ్జెక్ట్లో ఎర్రర్ లేదు. have been fully computerized, no problem. అండ్ ఎప్పుడైతే నువ్వు మరలా ఆర్ కనెక్టెడ్ అనే ఫుల్ వెర్బ్ వాడుతున్నావో అండ్ తర్వాత మరలా వెర్బ్ వాడాలి అని అనుకున్నట్లయితే దీస్ రీసెంట్లీ అప్గ్రేడెడ్ బ్రాంచ్ ఆఫీసెస్ ఆర్ కనెక్టెడ్ టు అని రైట్ డౌన్ చేయాలి. ఎప్పుడైతే అండ్ తర్వాత ఫుల్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ తీసుకుంటున్నావో ఖచ్చితంగా సబ్జెక్ట్ని కూడా మనం అక్కడ సప్లై చేయాలి. లేదండి అండ్కు ముందు ఉన్న సబ్జెక్టే అండ్ తర్వాత కూడా ఉన్నట్టు భావిస్తాను అన్నప్పుడు దీస్ రీసెంట్లీ అప్గ్రేడెడ్ బ్రాంచ్ ఆఫీసెస్ హ్యావ్ బీన్ ఫుల్లీ కంప్యూటరైజ్డ్ అండ్ కనెక్టెడ్. and connected. Now you can see have been fully computerized and have been connected to headquarters. So and తర్వాత ఇప్పుడు ఎవరు వస్తారు మనకి have been అనేటువంటిది అక్కడ ఉన్నట్లుగా భావించాలి. సబ్జెక్ట్ సేమ్, కేవలం వెర్బ్ దగ్గర మాత్రమే డివిజన్ తీసుకుంటున్నప్పుడు హెల్పింగ్ వెర్బ్ని మళ్ళా రీరైట్ చేయవలసిన అవసరం లేదు. దిస్ మీన్స్ అండ్ హ్యావ్ బీన్ కనెక్టెడ్. అలా కాకుండా ఎప్పుడైతే మీరు ఆర్ కనెక్టెడ్ అంటారో హ్యావ్ బీన్ అక్కడ తీసుకురావడం లేదు కాబట్టి అగైన్ యూ హ్యావ్ టు అప్లై దీస్ రీసెంట్లీ అప్గ్రేడెడ్ బ్రాంచ్ ఆఫీసెస్. మిత్రమా, సబ్జెక్ట్ ఒకటే ఉంటుంది, అది చేస్తున్నటువంటి యాక్షన్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు అండ్తో యాడ్ చేస్తాం. ఆ సందర్భంలో హెల్పింగ్ వెర్బ్ని రిపీట్ చేయవలసిన పని లేదు. సో దట్ ఆర్ అనే హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేయకుండా ఉన్నట్లయితే హ్యావ్ బీన్ అనేటువంటిది అక్కడ ఉన్నట్లుగా భావించవచ్చు. కమాన్, దీస్ రీసెంట్లీ అప్గ్రేడెడ్ బ్రాంచ్ ఆఫీసెస్ హ్యావ్ బీన్ ఫుల్లీ కంప్యూటరైజ్డ్ అండ్ కనెక్టెడ్ మీన్స్ హ్యావ్ బీన్ ఫుల్లీ కంప్యూటరైజ్డ్ అండ్ హ్యావ్ బీన్ కనెక్టెడ్ టు హెడ్ క్వార్టర్స్ అని అర్థం. సో దట్ ఆర్ కనెక్టెడ్ యూజ్ చేయకూడదు. ఆర్ కనెక్టెడ్ యూజ్ చేయాలంటే మరొకసారి మనం అక్కడికి సబ్జెక్ట్ని తీసుకురావాల్సి ఉంటుంది. నా ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ ద డే, that is 15th question. Certain amounts of stress at work is natural, but it is important that one learns to keep it in the right proportion. మిత్రమా, certain amounts of stress అనేటువంటిది ఎర్రర్ మిత్రమా. certain amount of fresh, సో అప్లికేషన్లో తేడా కనపడుతోంది. certain amount of stress, ఇది అమౌంట్స్ అనేటువంటి ప్లూరల్కి వెళ్ళలేము. స్ట్రెస్ ఈజ్ అన్కౌంటబుల్, దట్ ఈస్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ మాత్రమే, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అమౌంట్స్ ఆఫ్ స్ట్రెస్. సర్టెన్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ ఎట్ వర్క్ ఈజ్ న్యాచురల్, బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వన్ లర్న్స్ టు కీప్ ఇట్ ఇన్ ద రైట్ ప్రపోర్షన్. స్ట్రెస్ అన్కౌంటబుల్, it is not amounts of stress, it is amount of stress. That's all for today. This is ISCE బ్రహ్మాస్త్ర ఎర్రర్ లొకేషన్ పార్ట్ 11 ఈరోజు మనం చూస్తున్నాం. ఇంతకు ముందు ఒక 10 ఎపిసోడ్స్ అయి ఉన్నాయి, మధ్యలో పారాజంబుల్డ్ కొన్ని చేస్తున్నాం. నౌ వీఆర్ డూయింగ్ 9 days పారాజంబుల్డ్ కంప్లీట్ అయ్యాయి. వీఆర్ నౌ అగైన్ ఇన్ ఎర్రర్ లొకేషన్ పార్ట్ 11. ఎస్, పార్ట్ 12 కోసం వేచి చూడండి. వెరీ సూన్ యుల్ గెట్ పార్ట్ 12 ఆల్సో. ఎగ్జామినేషన్స్ అన్నీ డేట్స్ దగ్గరికి వస్తూ ఉన్నాయి. రెగ్యులర్గా ప్రిపేర్ అవ్వండి, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.